హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బోండాలు. నార్మల్గా ఈ బోండాలను మైదా పిండితో చేస్తారు. మైదా పిండిని ఇష్టపడిన వారు ఇలా గోధుమ పిండితో చేశారంటే చాలా బాగుంటాయి. ఈ గోధుమ పిండితో బోండాలను ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో 2 స్పూన్ల బియ్య పిండిని వేసుకుంటున్నాను. ఇలా బియ్య పిండిని వేసుకోవడం వలన బోండాలు పైన కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో 1/3 కప్పు పెరుగును వేసుకుంటున్నాను. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది బోండాలకు. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు పెరుగును వేసుకుంటున్నాను. పెరుగు పుల్లగా ఉన్నట్లయితే 3/4 కప్పు వేసుకోవాలి. పెరుగు పుల్లగా లేనట్లయితే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా పెరుగుతోటి పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ పాటు నానబెడితేనే బోండాలు అనేవి పొంగుతూ వస్తాయి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఈ పిండిని బోండాలుగా వేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఇలా వాటర్ని చేతికి అద్దుకుంటూ పిండిని బోండాలుగా వేసుకోవాలి. ఇలా చేతితో వాటర్ని అద్దుకోవడం వలన బోండాలు వేసేటప్పుడు పిండి అనేది చేతికి అంటకుండా వస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా బోండాలను గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బోండాలు ఈ విధంగా మంచి గోల్డ్ కలర్లోకి రావాలి. బోండాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మైదా పిండిని ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా గోధుమ పిండితో బోండాలు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.